పవన్ కళ్యాణ్ గారు నిన్న మంగళగిరి సభలో మాట్లాడినటువంటి మాటలు చాలా మందికి ఎక్కడో గుచ్చుకున్నాయి. సో మీ అభిప్రాయం ఏంటి ఆ మాటలపై? బాగా గుచ్చుకున్నాయి అన్న. రోజాకి ఒకదానికి మళ్ళీ ఆయన రాంబాబు గారు ఉన్నారు కదా, బా గట్టిగా పెట్టాడు, మళ్ళీ మాట్లాడకుండా పెట్టాడు. అట్లాగే మాట్లాడాలి పవన్ కళ్యాణ్ గారు, ప్రతి విషయంలో స్పందించాలి అని కోరుకుంటున్నాం. మరి వాటి నుంచి అదే స్పందన కొనసాగితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అన్న మేమంతా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నేను ఒక వర్గం కోసం కానీ, ఒక కాస్ట్ కోసం కానీ, ఒక మతం కోసం కానీ, ఆఖరికి సీఎం కోసం కూడా నేను రాలేదు, ప్రజాసేవ కోసం మాత్రమే వచ్చాను అంటున్నారు కదా. మరి ఇక్కడ మారాల్సింది పవన్ కళ్యాణ్ గారా, జనాల మెంటాలిటీ? అంటే మన రీసెంట్ గా ఒకడు పనికి మాలినాడు బూతులు తిడితే ఆయన లాగి పెట్టి కొట్టారు కదా, అందరూ పోలీసులు కూర్చోబెట్టాలి, ఎట్టా కొట్టారు ఏందని చెప్పాడు కదా. ఆ యదవ ఏం చేశాడంటే బయటకు వచ్చి నా కులం అంటావు గయ్యా, నా కులంలో నా వాళ్ళని చెత్త కొట్టారు, నీకు నీ కులం నుంచే దూరం చేస్తాను అని ఏదేదో డైలాగులు చేశాడు, సినిమా డైలాగులు. ఆడు ఏమనుకున్నాడు ఏం అర్థం కాల, ఆడి గుచ్చినట్టు గట్టిగా కాటేసినట్టు రెండు మాటల్లో చెప్పాడు. అరే బాబు, కులం కాదురా బాబు ముఖ్యం, మనం ముఖ్యం. ఇలా కులం నమ్మే 2019లో ఏం చేశారు, ఎదవాళ్ళందరూ ఏం చేశారు, 2 చోట్ల ఓడిచ్చారు రా బాబు నన్ను. కాబట్టి నా కులం కాదు, నా ఆంధ్రుడు, నా ఆంధ్ర నాకు ముఖ్యం. ప్రతి ఒక్కడు తెలంగాణ వాడు జై తెలంగాణ అంటాడు ఫస్ట్, మనం కూడా జై ఆంధ్ర అనాలని ఒక పిలుపునిచ్చాడయ్యా. మరి ఇప్పటికైనా బుద్ధి మారాలని కోరుకుంటున్నాను అన్న. ఇప్పుడు కళ్యాణ్ గారు ఏమో సీఎం అవ్వాలని నాకు లేదు అంటున్నారు, బట్ ఆయన ఫాలోవర్స్ కానీ, జన సైనికులు కానీ ఖచ్చితంగా ఫ్యూచర్ లో సీఎం గా చూడాలని వీళ్ళు అనుకుంటున్నారు. నిన్న ఈరోజు పవన్ కళ్యాణ్ గారు నిన్న మాట్లాడిన మాటలను బట్టి వద్దురా బాబు సీఎం పదవి, సినిమా హీరోగానే ఉండాలి, మాకు ఒక నాయకుడిగా ఆయన ఉండాలి అని కోరుకుంటున్నారు ఎవరైనా. అదే లక్షణాలతోనే మాట్లాడాడు, అదే కళాఖండగా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారిని ఎదిరించే నాయకుడయ్యా, సీఎం కావాల్సిన అవసరం లేదు. ఏ పార్టీలో ఉన్నా కానీ ఆయన పార్టీని పెంచుకుంటాడు, ప్లస్ ప్రతిపక్షం ఏదున్నా కానీ, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మాట్లాడే కళాఖండగా తయారయ్యాడు ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అనే ఆశ నాకు ఈరోజు మాట్లాడిన మాటలు పెట్టాను. ఏంటంటే 11 సీట్లు వచ్చిన వాళ్ళని అనకూడదు కాక ఆ డైలాగ్తో కొట్టాడు చూసావా. వాళ్ళు ఏడ పెట్టుకోవాలి మొహాలు అర్థం కావట్లేదు, ఒక్కొక్కటి నోట్లోంచి మాటలు తిరగట్లా. మరి ఏం మాట్లాడతారు? అంబటి రాంబాబు ఏంటంటే పక్కన బయటకు వచ్చేవాడు, ఇప్పుడు దాకా బయటికి రాలేదంటే అడిగి ఏం ప్రిపేర్ అవుతున్నా అర్థం కావట్లేదు, ఏం మాట్లాడాలో అర్థం కావట్లా. మరి అది రాజకీయ నాయకుల లక్షణాలు కనపడ్డాయి, ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాం. సెటైర్లు కూడా గట్టిగా వేస్తే కాసేపు మేము కూడా హ్యాపీగా ఫీల్ అవుతామని చెప్తున్నాం. సార్ నమస్తే సార్. నమస్కారం అండి. సో నిన్న మంగళగిరి సభలో పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు చాలా మంది కూడా సూటిగా గుండెల్లో గుచ్చుకున్నాయని చెప్పేసి అంటున్నారు. సో మీరేమనుకుంటున్నారు ఆ వ్యాఖ్యల పైన? ఒకటే అండి, దేశం అంటే మనుషులు, కులాలు కాదు, మతాలు కాదు. అది క్లియర్గా చెప్పిన అదే మాట. అది ఎప్పటి నుంచో చెప్పుకొని వస్తూనే ఉన్నాడు. నేను ఏదైనా కానీ సనాతన ధర్మం గురించి మాట్లాడతాను, సనాతన ధర్మాన్ని పాటిస్తానని చెప్పేసి. ఇంతకుముందుకు ఆయనను పక్క రాష్ట్రంలో గెలిస్తే ఏమన్నారంటే జాయింట్గా వచ్చేసి ఏం చేయలేకపోయినారు, సింగిల్గా వచ్చేసి సింహలాగా వచ్చిందని చెప్పి అన్నారు. ఆయన ఏం రాసినట్టు తెలుసు, ఆయన అఫిడవిట్లో ఎన్నికల్లో ఏదైతే ఇస్తారో దాంట్లో క్రిస్టియన్ అని చెప్పేసి ఇచ్చిండు. కింద కులం అంటే కులంలో రాయలేదు. ఎందుకు రాయలేదు తెలుసా? దాంట్లో బాప్టిజం అండ్ క్యాథలిస్ట్ అని చెప్పి 2 ఉన్నాయి. పొరపాటున ఏదో ఒకటి రాసినా కూడా సగం ఓట్లు పోతాయని చెప్పేసి రాయలేదు. ఈయన అలా కాదు, ఈయన మొత్తం రాసింది ఇండియన్ అని చెప్పేసి, సనాతన ధర్మం అని చెప్పేసి అలా రాసి గెలిచిన ఈయనను పిలుచుకొని ఏమని చేస్తున్నారంటే వాళ్ళు ఏదైతే అపోజిషన్ పార్టీ ఉందో వాళ్ళు ఒకటే మాట చెప్తున్నారు, కులం అని చెప్పేసి. కులం పరంగా ఆయన వచ్చేటట్టుంటే 2019లోనే గెలిచేటాడు. ఆయన కులాన్ని నమ్ముకోలేదు. ఏదున్నా కానీ ఎప్పుడున్నా కానీ నేను మొత్తం అందరి ప్రజలతోటి వాళ్ళకి సేవ చేసుకుని వాళ్ళ సేవ ద్వారా వాళ్ళని కూడా నా లెవెల్కి తెచ్చుకొని అప్పుడు గెలుస్తామని చెప్పి 10 ఏళ్ళు కష్టపడి 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు గెలిచిన తర్వాత కూడా తన సొంత డబ్బును పెట్టేసి అభివృద్ధి పనులు చేసి చూపిస్తున్నాడు. సో నిన్న మంగళగిరిలో పవన్ కళ్యాణ్ గారు సభలో మాట్లాడుతున్నప్పుడు సో చాలా మంది ముఖాలు కూడా చిన్నపోయినాయి అన్నమాట. సో ఎవరికో ఎక్కడికో తాకాయని చెప్పేసి ఇప్పటి కూడా మాట్లాడుకుంటున్నారు. మీ అభిప్రాయం ఏంటి పవన్ కళ్యాణ్ గారి మాటల పైన? నేను ఒకటే చెప్తానన్నా, ఇప్పుడు ఎవరో పక్క రాష్ట్రంలో గెలిచారని అందరూ పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేయడం ఇది అసలు సమాజం అసలు మంచిది కాదు. సో ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు ఒక మాట చెప్పారు, పక్క రాష్ట్రంలో గెలిచినంటే ఆయనకున్న ప్రాబ్లం ఆయనకున్నాయి, నాకున్న ప్రాబ్లం నాకున్నాయి. ఇక్కడ నేను 2019లో 2 సార్లు పోటీ చేస్తే ఓడిపోయాను, దానికి కారణం ఏమన్నా మీరే చెప్పండి. సో ఇదే క్వశ్చన్ వేసారు ఆల్రెడీ. సో ఓడగొట్టేశారు అంటే అప్పుడు ఉండే పరిస్థితులు అట్లుండే. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ రోజు ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పేసి 2019లో అందరూ జగన్మోహన్ రెడ్డికి తిరిగారు. అంతెందుకండి, యాజ్ ఏ ఫ్యాన్గా నేను కూడా అంతే. సో అప్పుడు తప్పు చేశాం, ఇంకా నెక్స్ట్ టైం తప్పు చేయకూడదని 2024లో తప్పు చేయకూడదని చెప్పి పవన్ కళ్యాణ్ అడుగుజాలలో మేము ఓటేసామండి. సో ఇప్పుడు మీ పవన్ కళ్యాణ్ మాటలు అనే దానికి అన్ని దానిలోకి మేము అగ్రి.
ఐ మీన్ ఒప్పుకుంటున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు సీఎం కావాలి అని కాదు, సీఎం కంటే మించిన పదవి కావాలి. సో ఆయన అదే కోరుకుంటున్నాడు. ఒకటి ఏంటంటే నేను సీఎం కావాలనుకుంటే ఎప్పుడో అయ్యేటుంది, దానికన్నా మించినది అవుతుంది. సో నేనేందంటే మనస్ఫూర్తిగా త్రికరణ శుద్ధిగా టీడీపీకి మద్దతు ఇచ్చి టీడీపీని నడిపిస్తున్నాను. 19-15 ఏళ్ళు దాదాపు కూటమి ప్రభుత్వం ఉండాలని మనస్ఫూర్తిగా చెప్తున్నా అన్నాడు. అన్న ఇప్పటికీ చాలా మంది కళ్యాణ్ గారిని ఒక వర్గానికి మాత్రమే పరిమితం చేసి ఏ మాట్లాడుతున్నారు. వర్గం అండి? అది కాపు వర్గం కావచ్చు, ఇంకేదైనా కావచ్చు. అంటే జనాల థింకింగ్ మారాలా, లేకపోతే పవన్ కళ్యాణ్ గారే మారాలా అంటే ఏం చెప్తారు? పవన్ కళ్యాణ్ మారడం కాదండి, పవన్ కళ్యాణ్ ఆల్రెడీ మనుషులను మార్చాలని ట్రై చేశాడు. చాలా మంది ఇప్పటికీ ఏమంటున్నారంటే ఆయనది ఒకటే వర్గం, కాపు కులం, కాపు సంబంధించిన వాడు. ఆయన ఏమన్నాడు? ఒకటే మాట అన్నాడు. పవన్ కళ్యాణ్ గారు ఒకటే మాట అన్నారు, నేను కాపు కులం కోసం రాలేదండి రాజకీయాల్లోకి, ప్రజల కోసం వచ్చాను. అన్ని మతాలను అన్ని కులాలను నా హ్యాండిల్లో ఐ మీన్ ఇక్కడ ఉన్న దేశాన్ని నడిపించడం కోసం వచ్చాను తప్ప నేను రాజకీయాలు అడుగుపెట్టింది ఒక కులం కోసం కాదని చెప్పాడు. అంటే ఇప్పుడు మాట్లాడేటువంటి ఈ మాటలని కూడా చాలా మంది ఎట్లా అంటే జస్ట్ మాట్లాడతారు కానీ ఆచరణలో ఉండవని చెప్పేసి అంటున్నారు. ఎవరు ఆచరణలో ఉన్న? ఆల్రెడీ ఆచరణలో ఉన్నాడు కదండి. ఇప్పుడు ఆచరణలో ఉన్న అనేవాడు అంటారు, అనేవాడు కోడై కూతకొస్తాడు. ఇప్పుడు ఒక దారిలో వెళ్ళేటప్పుడు 10 రకాల కుక్కలు మొరుగుతాయి. 10 రకాల కుక్కలు మొరిగినాయని చెప్పి నువ్వు అక్కడ నిలబడిపోతావా? ఏదో ఒకట చేత పట్టుకోవాలా, రాయి పట్టుకోవాలి, చేయి పట్టుకోవాలి, కర్ర పట్టుకోవాలా, చేయి గరగరగర తిప్పాలా, కాళ్ళు గరగరగర తిప్పాలి, ఉరుకుతాయి. లేదా ఏదొక కర్ర పట్టుకోవాలా, ఏదొక రాయి పట్టుకోవాలా. సో పవన్ కళ్యాణ్ కూడా అదే చేస్తున్నాడు. ముందుకు నడవటానికి ఎన్నో మాటలు చెప్తున్నాడు, ఎన్నో పనులు చేస్తున్నాడు. 100 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు ఏ నాయకుడు తన సొంత డబ్బులు ఎవ్వరికే కానీ ప్రజలకు పెట్టారా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పెట్టారు. నేను నిలబడతాను, 10 ఏళ్ల పాటు నా భుజస్కంధాల మీద వేసుకొని నడిపిస్తాను, మీరు నా వెనక ఉండండి అని చెప్పాడు. అలాంటి 10 ఏళ్ల పాటు ఇప్పటి వరకు నడిపిస్తున్నాడు. 12 ఏళ్ళు అయిపోయింది, 13వ సంవత్సరం నడుస్తూ ఉంది పార్టీని. సో ఎలాంటి కష్టం లేకుండా, ఎలాంటి అవమానాలైనా సరే తట్టుకొని నడిపిస్తున్నాడు. సో 10 రకాల కుక్కలు మురిగినప్పుడు మీరు 10 రకాల కుక్కలు పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోవాలి.